బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ లో వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను తన వద్ద ఉంచుకొని కూడా ట్రాఫిక్ ముప్పు సమస్యలు నివారించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నాలాల పూడికతీత, వర్షకాల సన్నద్దత పనులు సమర్థంగా నిర్వహించేవాళ్లమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానమిస్తారని అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరం తెలిపింది. టీఆర్ఎస్ పేరును తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉందని, ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తారని పేర్కొంది. అందువల్ల టీఆర్ఎస్ పేరు ఏ రాజకీయ పార్టీకి కేటాయించొద్దని ఈసీని కోరింది. మరోవైపు మహారాష్ట్రకు చెందిన దయానంద్ మహాదేవ్ మాండల్ కూడా టీఆర్ఎస్ పేరుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి దాదాపుగా 800 అభ్యంతరాలు అందినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ కేంద్ర ప్రభుత్వం 12 పాలన వైఫల్యాలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీక్ లో మహిళల భద్రత, రైతుల ఆత్మహత్యలపై బీజేపీ జవాబుదారీతనం చూపాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. విభజన రాజకీయాలు, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగంపై కూడా బీజేపీపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏపీ మెగా డిఎస్సీ నియామకాలలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకోకుండా ఉండాలని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం డిఎస్సీ ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని అన్నారు. యువతకు అన్యాయం జరిగితే జనరేషన్ జీ స్పందిస్తోందని, ప్రభుత్వ వైఖరిని యువత గమనిస్తోందని, ప్రశ్నించిన వారిపై చంద్రబాబు కేసులు పెట్టుకుంటూ పోతే కాక్రోచ్లు లేస్తాయని, తాను కూడా కాక్రోచ్ ని స్పష్టం చేశారు. ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలో గాయకుడు గురు రంధావాకు చెందిన జిమ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. సల్మాన్ ఖాన్ తో గురు రంధార్ సన్నిహిత్యం పెరగడమే దీనికి కారణమని అతడు పేర్కొన్నారు. ఘటనలో ఎవరూ గాయపడకపోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్శక దిగ్గజం భారతీరాజు అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. భారత చంద్రలీల కుమార్తె జననితో పాటు కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. భారతీరాజ పార్థివ దేహానికి విజయ్, స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి, రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య తదితర ప్రముఖులు నివాళులర్పించారు. చిరంజీవి, మోహన్ లాల్, రాజమౌళి, సుహాసిని తదితర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సినిమా రివ్యూలపై జరుగుతున్న చర్చకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రివ్యూవర్లు చిత్ర పరిశ్రమ కోసం కాదు, ప్రేక్షకుల కోసం పనిచేస్తారని ఆయన అన్నారు. చెత్త సినిమాల నుంచి ప్రేక్షకుల డబ్బు, సమయాన్ని కాపాడటం ఒక ప్రజాసేవతో సమానమని పేర్కొన్నారు. సినిమా ఫ్లాప్ అయితే రివ్యూలను నిందించకుండా నిర్మాతలు కంటెంట్ మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని రామ్ గోపాల్ వర్మ సూచించారు. నటుడు జేమ్ రవి, ఆయన భార్య ఆర్తి మధ్య విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. పిల్లల స్కూల్ ఫీజు నిర్వహణ ఖర్చులు చెల్లించడం లేదంటూ ఆర్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై 2 వారాల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఇక తనపై స్నేహితులపై వేధింపులు జరుగుతున్నాయని జేమ్ రవి ఆరోపించారు. ఈ కేసు తీరుపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ దేశాల్లో అమెరికాలో ద్రవ్యోల్బణం 4.2% చేరి 3 ఏళ్ల గరిష్ట స్థాయిని చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రవ్యోల్బణం అంటే నాకు చాలా ఇష్టమంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై డెమోక్రటిక్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజల ఆర్థిక ఇబ్బందులను ట్రంప్ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. నవంబర్ మధ్యంతర ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తమపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, జోర్డాన్, బహ్రెయిన్ మరియు కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. అమెరికా వైమానిక నౌకాదళ స్థావరాలతో సహా 21 లక్ష్యాలను తాము విజయవంతంగా దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం అధికారికంగా తెలిపింది.